సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఉద్యోగం ఉండాలంటే ఏ టూల్స్ని నేర్చుకోండి అనే అంశం చూద్దాం. కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్ పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి అంటున్నారు. ఏఐ సముద్రాన్ని ఈదాలంటే జీవితాంతం నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. వచ్చే 3-5 ఏళ్లలో ఏఐ మారుతూనే ఉంటుంది. అందువల్ల కంపెనీల ఉద్యోగుల విషయంలో చాలా మార్పులు వస్తాయి. ఏఐ కారణంగా ప్రస్తుతం ఉన్న కొన్ని రకాల ఉద్యోగాలు పనికి రాకుండా పోవచ్చు. అదే సమయంలో కొన్ని కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఉద్యోగులు ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలో తరచూ గమనిస్తూ ఉండాలి. కంప్యూటర్లు వచ్చినప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయని చాలామంది భావించారు. ఎవరి ఉద్యోగము పోలేదు, పైగా ఉత్పాదకత పెరిగింది. ఎక్కువగా ఆందోళన పడకండి. ఏఐ వల్ల మీ ఉద్యోగం పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఏఐ టూల్స్ నేర్చుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి. ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ HR CEO సతీష్ సీతారామయ్య మాట్లాడుతూ, కంపెనీలకు మరింత ఉత్పాదకతను ఏఐ అందిస్తోంది. ఆ పనులను చూసుకోవాల్సిన బాధ్యత మనిషిదే. కాబట్టి ఉద్యోగాలు ఎక్కడికి పోవు, చేసే పనే మారుతుంది అన్నారు. ఏఐతో 50% ఉద్యోగాలు పోవచ్చు. అయితే 50%కి పైగా ఉద్యోగాలు కొత్తగా సృష్టి జరుగుతోంది. మీ వృత్తిలో ఏ నైపుణ్యాలు అవసరమో గమనించండి. ఇండియా ఇంపాక్ట్ సమిట్లో జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్య ఏఐ, జియో శిక్ష, జియో ఏఐ హోమ్ తదితర ప్లాట్ఫామ్ల లైవ్ డెమోలను వీక్షించారు. భారతీయ భాషలు, సాంప్రదాయ కంటెంట్ను ప్రోత్సహించడం, మరింత మెరుగ్గా ఆరోగ్య సంరక్షణ సేవలు అందజేయడం, విద్యా వ్యవస్థల బలోపేతం, స్మార్ట్ లివింగ్కు ఏఐ వినియోగం వంటి వాటికి ఈ ప్లాట్ఫామ్లను రూపొందించారు. ఆయా రంగాల్లో డిజిటల్ మార్పులకు వేగవంతం చేసేందుకు జియో విస్తృత స్థాయి ఏఐ వ్యవస్థలు, వాటి పాత్ర గురించి ప్రధాని మోదీకి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ వివరించారు. భారత్లో తయారైన రోబోటిక్స్, ఏఐ వల్ల ఆసుపత్రులు, పరిశ్రమ ప్రాంగణాలు, పట్టణాల్లో లాజిస్టిక్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలియజేశారు. పూర్తి స్థాయి అటానమస్ డెలివరీ వ్యవస్థను ఓటోనమీ ఇంక్ ఇక్కడి సదస్సులో ఆవిష్కరించింది. లెవెల్ 4 అటానమస్ డెలివరీ రోబోట్స్ అయిన ఓటో బాట్స్తో పాటు ఆసుపత్రులు, ఫ్యాక్టరీల్లోని ఫ్లోర్లు, ఎలివేటర్లతో పాటు సైడ్ వాక్స్, సర్వీస్ రోడ్ల వంటి సంక్లిష్ట ప్రాంతాల్లోనూ సేవలు అందించవచ్చు. అరైవ్ ఏఐతో స్మార్ట్ స్టోరేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అరైవ్ పాయింట్స్ను స్కై ఎయిర్ మొబిలిటీ వద్ద డ్రోన్ సామర్థ్యాలను అందిపుచ్చుకుని ఈ డెలివరీ రోబోట్స్ రూపొందించినట్లు ఓటోనమీ తెలిపింది. ఆసుపత్రుల్లో స్వయంచాలిత రోబో డెలివరీ సేవలు. ఏఐ అనేది మానవ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని బ్లూ మెషిన్స్ ఏఐ CEO క్షితిజ్ జైన్ తెలిపారు. భారత్లో పలు పెద్ద కంపెనీలు మా సేవలను పొందుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆసక్తి కనిపిస్తోందన్నారు. ఇటీవల ఏఐ వర్సెస్ హ్యూమన్ లైవ్ డిబేట్ నిర్వహించడం ద్వారా ఈ కంపెనీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపుకు మళ్లించింది. ఎయిర్ ఇండియా కాగ్నిజెంట్కు ఆంథ్రోపిక్ సేవలు. వినియోగదారుల సంబంధిత సాఫ్ట్వేర్ సృష్టించే నిమిత్తం తమ క్లౌడ్ కోడ్ను ఎయిర్ ఇండియా వినియోగిస్తోందని ఆంథ్రోపిక్ ప్రకటించింది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్ప్ లెగసీ సిస్టమ్స్ను తాము ఆధునికీకరిస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఏఐని అందిపుచ్చుకోవడం చాలా వేగంగా జరుగుతోందని ఆంథ్రోపిక్ సహా వ్యవస్థాపకుడు డారియో ఆమోడే పేర్కొన్నారు. సోమవారం బెంగళూరులో కంపెనీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇలా సోమవారం నాడు ఢిల్లీలో ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ సమిట్లో పలువురు కంపెనీల అధినేతలు, సాఫ్ట్వేర్ నిపుణులు పాల్గొని కంపెనీల్లో ఉద్యోగుల విషయంలో వచ్చే మార్పుల గురించి వివరించారు. ఈరోజు మనం ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్ నేర్చుకోండి అనే అంశం చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.